చూడొచ్చు విజువల్స్ లో మనం ఇక్కడ ఇది దేంతో కొట్టిరన్న మిమ్మల్ని దేంతో కొట్టిరు కర్రలతోనా కర్రతో కొట్టిరు ఇది. ఇది ఒకసారి చూపి ఇది ఒకసారి ఇది అది కాదు ఇదా ఇది ఇంకా చాలా ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో మొత్తం ఎర్రగా కమిలిపోయిన పరిస్థితి చేతులు మొత్తం కూడా నల్లగా అయిపోయినాయి కర్రలతో కొట్టిరా వీపు కూడా అట్లనే ఉంది లోపల కూడా తగిలినాయి దెబ్బలు లోపల కూడా దెబ్బ తగిలినాయి బాగా. ఈ నడుము నాకు ఇప్పుడు సరిగ్గా కూర్చోవడానికి లేవడానికి ఇబ్బందిగానే ఉంది. తల మీద రాయితోని కొట్టిరు 8 కుట్లు పడ్డాయి. ఇదంతా బాగా పెయిన్ వస్తుంది. అర్థమవుతలేదు ఏం. మిమ్మల్ని మీ మీద దాడి చేసిన వాళ్ళని గుర్తుపడతారా మీరు ఎవరు వాళ్ళు అనుకుంటారు మీరు? అప్పుడు ఎవరు అనేది నేను ఒకేసారి 100 మంది వచ్చి మీద పడ్డారు. కుమ్మర్ సీన్ అనే అతను ఒక్కడు ఉండే. నేను లోపల కొత్త చర్చిలోకి వెళ్ళిపోయిన భయపడి. ఆ లోపల ఆయన గుమ్మం దగ్గరకు వచ్చిండు. మిగతా గుంపు వచ్చింది గల్ల పట్టి గుంజుకొని పోయారు. ఒక తమ్ముని కొడుతుంటే 100 అప్పియడానికి నేను పోయినా. ఆ దెబ్బ నాకు ఇక్కడ తగిలింది. తర్వాత లోపలికి వచ్చిన నన్ను గుంజుకుపోయారు. బయటికి గుంజుకుపోయి 100 మంది ఒకేసారి మీద పడ్డారు. ఒక చెల్లె వచ్చి నా మీద పడింది కొట్టొద్దని. ఆ తర్వాత ఒకరొకరు పక్కకు గుంజేసి లోపలికి వచ్చిన అప్పటికే నా నెత్తి పగిలిపోయింది. ఇప్పుడు మీద ఎవరైతే దాడి చేసిరో వాళ్ళకు మీకు ఏమైనా ఇంతకుముందు గొడవలు ఉన్నాయా? ఎవరితో మాకు శత్రుత్వం లేదు, ఎవరితో గొడవలు లేవు. మేము ఆ పని ఏదో పని చేసుకుంటాము వస్తాము ఉంటాము ఇంట్లోనే అంతే. ఇంక మాకు ఎవరితో అది లేదు. వాళ్ళతో కూడా సర్పంచ్తో కూడా మైసతో కూడా మాకేం లేదు. అందరు మంచిగానే ప్రేమపూర్వకంగానే మాట్లాడేవారు, ప్రేమపూర్వకంగానే ఉండేరు. ఆ రోజు మరి ఏమైందో వాళ్ళు ఎందుకు అట్లా చేసారో మాకే అర్థం కాలే. కానీ వాళ్ళే కారణం, వాళ్ళే చేసారు. ఉల్టా మమ్మల్ని కొట్టి ఇప్పుడు మళ్ళా మా మీదనే కేసులు పెట్టేశారు. ఇప్పుడు చర్చిని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? చర్చి మీద దాడి చేసిరంట దేనికి? కుట్రపూరితంగా చేసినట్టున్నారండి. అది మాకు వాళ్ళ ఇంటెన్షన్ ఏముందో మాకు ఎట్లా తెలుసు? ముందు ఎప్పుడన్నా దాని గురించి వివాదం అయితే పాత ఏమో ఇట్లా ఉన్నాయి అనేది తెలిసేది. అలాంటి ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఇదే మొదటిసారి ఇదే. మరి గతంలో మీకు కానీ ఆ బీసీ ఎవరైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళకి మీకు మధ్య ఏమన్నా వార్ లాంటిది ఏమన్నా జరిగిందా? ఏం లేదు, ఎప్పుడు కూడా జరగలేవు. ఎప్పుడు జరగలేవు. అందరూ పిల్లలు పెద్దలు అందరు కలిసిమెలిసి ఉండేవారు. మంచిగా అన్నిట్లో కలిసి అది చేసేవాళ్ళే. కానీ ఎప్పుడు కూడా జరగలేదు అట్లా. ఇదే ఫస్ట్ టైం. కానీ అది వాంటెడ్లీ వాళ్ళు కుట్రపూరితంగా చేసిరని అనిపిస్తుంది. ఎందుకు చేశారనే తెలియదు. మా మీద మళ్ళా ఉల్టా మా మీదనే కేసులు పెట్టేశారు. ఇప్పుడు మాకు భయం వేస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అధికారులు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎవరు ఉండొచ్చు? వాళ్ళ వెనకాల పెద్ద నాయకులు ఎవరున్నారో తెలియదు. వాళ్ళు ఒకరేమో అధికార పార్టీ కాంగ్రెస్ మైసయ్య, ఇంకొకరేమో టీఆర్ఎస్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఎట్లా అది చేస్తున్నారు మాకు తెలియదు కదా. సో మాకు నా ప్రాణానికి ఏమవుతుంది అనేది ఫర్దర్గా నాకైతే చాలా భయం ఉంది. ఇప్పటికీ ఇంకా నా పాప ఫోన్ చేసి డాడీ నువ్వు ఎప్పుడు వస్తావు, ఏడున్నావు నువ్వు అని అంటుంది. నేనేం నా బిడ్డకి ఏం చెప్పలేక నేను ఇక్కడ పడి చచ్చిపోతున్నా. అన్యాయంగా నా మీద ఇంత చేయాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకు చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. తల మీద తగిలినాయి దెబ్బలు, ఇంకెక్కడ తగిలినాయి? లోపల తల మీద తగిలినాయి, ఇక్కడ నడుము బాగా బలంగా తగిలింది. ఎంత 100 మంది ఒకసారి పడితే అమ్మాయి రాకపోతే నేను చనిపోయేవాడినేమో మరి. సో చూడొచ్చు, చాలా దారుణమైన సిచ్యువేషన్. దళితులపై దాడులు గతంలో నుంచి కూడా ఈ దాడులు ఆగట్లేదు. ఆర్ఎస్పీ గారు వెళ్ళారంట వీళ్ళ దగ్గరికి పరామర్శించడానికి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ, ఆయన కూడా తీవ్రమైన గాయాలతో ఉన్నాడు, బెడ్ మీద పడుకొని. చూడొచ్చు మనం తల మొత్తం ఇంజూర్ అయిపోయింది. ఏం జరిగిందన్న అసలు? ఎవరు దాడి చేసారు? ఎట్లా ఎవరు దాడి చేసిరంటే ఊరోళ్ళే ఉన్నారు సార్. బయట ఊరోళ్ళే ఉన్నారు, బయట ఎవరు లేరు. ఎవరు లేరు. రోడ్డు పడుతుందని చెప్పేసి ఫోన్ చేసారు మధ్యాహ్నం 3 గంటల సంది మాకు. మేము బయటకు పోయినాము పని మీద బయటకు వెళ్తే ఇట్లా రోడ్డు వస్తుంది అని చెప్పేసి అంటే సరే మాట్లాడారు కదా, ముందుకు మాట్లాడారు కదా, అట్లేం చేస్తారు, అట్లా చేయరు సామాన్యంగా, ముందే మాట్లాడారు కదా అని చెప్పేసి అన్నారు. అదే సరే చేస్తారు కదా పెద్ద మనుషులు అని చేసి మేము స్లోగానే వచ్చినాం. ఇప్పుడు రోడ్డు కోసమే గొడవ అయిందా లేకపోతే ఎస్సీ బీసీ అనే అలాంటిది ఏం లేదు. మేమైతే రోడ్డు కోసమే ఓడాడినాం. ఇది చర్చి విషయంలో కాదు, ఏం విషయం కాదు. పాత రోడ్డు ఎంతవరకు ఉందో అంతవరకే ఉండమని చెప్పినాము.
వాళ్ళు తమ్మం వరకే ఉంటామని చెప్పేసి తమ్మం దాటి మరి చర్చి వరకు ఆనించుకొని వచ్చారు. అంతవరకు మేము ఆపినాం పోయి బండిని. ఆపితే వాళ్ళు వినకుండా వచ్చేసి నేను ఆపే వరకు వాళ్ళు వినకుండా నీవేంద్రా పోయి కొట్లాడతావు అనేసి మాటకు వచ్చేసారు. అన్న మాట్లాడదామన్నా బండి ఆపండి అన్న, మాట్లాడదామన్నా బండి ఆపండి అనే వరకు మాటల మీద మేము ఉన్నాం అంతవరకే. ఇక వాళ్ళు అక్కడ రాళ్ళతో కొట్టేస్తూ ఉన్నారు. ఇక చూస్తుంటే అక్కడైతే నేను దిగబడిపోయినా, మిల్లర్ పైన ఆపుతుంటే ఇవన్నీ గుచ్చుకోపోయినాయి. మిల్లర్ ఆపుతుంటే ఆయన ఇక్కడ గుంజుడు నేను అక్కడ కూడా ఇబ్బందికరం అయిపోయింది. మీద మొత్తం ఇదంతా సింటి పడిపోయింది. బట్టలు ఉన్నాయి అక్కడ, అవే ఉన్నాయి. ఇంతవరకు దిగిపోయినాయి మొత్తం. కాలు 5 నిమిషాలు అయితే సిమెంట్ బిగ్గర అయిపోతుంది. ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి, ఎక్కడెక్కడ ఇంజూరీ అయింది? తల మీద అక్కడ వరకు దిగితే ఇక్కడ వలిగిపోయింది. 18 కుట్లేమో పడ్డాయంట. ఇక 18 కుట్లు పడ్డాయి. మరి ఇక్కడ తలిగింది మా అనిపోయింది. ఇక్కడ 4 రోజులు 5 రోజులు అవుతుంది. ఇక్కడ ఎవరు రాలేదు ఇంతవరకు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. లోపల గుత్తలు తప్పలు ఉంది. పైగా నాది హ్యాండిక్యాప్, కొంచెం పని చేయదు. ఓకే, అది కొంచెం సిమెంట్ కూడా అందులో విడిచిపోయి వెళ్ళలేకపోయింది నేను. ఇక చర్చిలో కూడా పోతే చర్చిలో వాళ్ళు భయపడ్డారు పాపం. చిన్న చిన్న పిల్లలకు దెబ్బలు తగిలినాయి. మేము చెప్పాలనుకుంటే పార్టీ విషయంలో మేము ఏం పోలే. ఏ పార్టీ అన్నా కానీ వాళ్ళు టీఆర్ఎస్ అన్నా కానీ కాంగ్రెస్ అన్నా కానీ మాకు పార్టీలతో సంబంధమే లేదు అసలు. వాళ్ళు ఎవరన్నా కానీ మాకు పార్టీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. వాళ్ళు ఏ పార్టీలన్నా చేసుకొని ఇవాళ కాంగ్రెస్ ఉంటారు, రేపు టీఆర్ఎస్ పోతారు. మాకు సంబంధం లేదు. అది పార్టీలు మేము పెట్టుకోలేము, మేము చెప్పలేము. ఏ పార్టీలో మాకు సంబంధం లేదు. ఎక్కువ వచ్చి మా మీద దాడి చేశారు. అవతల వచ్చి ఇతరుల మీద దాడి జరిగింది అంతే. ఊరు వరకు అంటే ఊరు వరకే అంత ఉంది. మేము పార్టీ పరంగా మేము పోలేము, వాళ్ళు రాలేము, మాకు సంబంధం లేదు. ఎవరికోళ్ళు వచ్చి తవ్వుకోళ్ళని కొట్టడం ఇది తప్పు అని చెప్పేసి దాడి చేయడం వల్ల మీరు చర్చి లోపలికి వెళ్ళిరా దాచుకోవడానికి మా వాళ్ళు ఆల్రెడీ పిల్లలు వెళ్ళిపోయారు ముందే. వాళ్ళు వెళ్ళేసరికి మేమే వెంకసరికి మేమే వెళ్ళినాం. మేమే వెళ్తే అన్న మాట్లాడతాం అన్నాం కదా అన్న, మాట్లాడినాక ఆపండి మిల్లర్ ఆపండి అని చెప్పేసి కూడా చూస్తే మీరు లైవ్లో అదే రికార్డింగ్ అయి ఉన్నది, ఫోటో వీడియో. మాట్లాడదామన్నా ఆపండి అంటే కూడా ఎవరు ఇంటలేరు. ఈ అన్న ఇంటలేడు, ఆ అన్న ఇంటలేడు. మేము రాజకీయం మాకు అవసరం లేదు. మాకు రోడ్డు పరంగా రోడ్డు వరకే చాలు, రోడ్డు ఇచ్చాడు అన్న. 1 నిమిషం మిల్లర్ ఆపండి మాట్లాడదామంటే ఆగట్లేదు. ఇక వాళ్ళు ఆగకపోతే ఇక సరేలే అని చెప్పేసి నేను ఆయన పోతే ఆయనను బట్టి అక్కడ లాగేసుకొని కొట్టారు. నేనేమో అక్కడనే బిగిసిపోయినా, రక్తం కారుతూ ఉంది. అదేవిధంగా రాసుకొని వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోతే నేను కింద పడి మెల్లమెల్ల తీసుకొని పోయి అయినా చర్చిలో కూడా తీసుకొని పోయేటాళ్ళకి ఇక కొత్త చర్చి కడుతున్నాం. ఆ చర్చి పైకి వెళ్ళి టార్చ్ ఉంటుంది కదా, అది మొత్తం ఇరగొట్టేసేసారు. అంత అవసరం. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ బయటకు వచ్చేసారు వాళ్ళు భయపడి.